నిరంతరం ప్రజా ఉద్యమాలలో పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న 4వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం పోచంపల్లిలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో జరిగిన సిపిఎం పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా ఉద్యమాలలో పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న 4వ వార్డు సిపిఎం పార్టీ అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి గారిని గెలిపించాలని సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం పోచంపల్లిలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం భవనంలో జరిగిన సిపిఎం పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ పోచంపల్లి మున్సిపల్ ఎన్నికలలో 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా వడ్డేపల్లి యాదగిరి పోటీ చేస్తున్నారని తెలియజేశారు. సిపిఎం పార్టీ మున్సిపల్ పట్టణం ఏర్పడిన గత 6 సంవత్సరాల నుండి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించామని తెలిపారు. పట్టణంలో పెద్ద చెరువులలో మట్టి అమ్మవద్దని, ప్రభుత్వ స్థలాలను అక్రమంగా అమ్ముకోవద్దని ఉద్యమాలు నడిపి ప్రజల పక్షాన సిపిఎం పార్టీ నిలబడిందని తెలియజేశారు. పట్టణంలోని చేనేత కార్మికుల సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు, సంఘటిత అసంఘటిత అమలీ వర్కర్స్ల సమస్యలను పరిష్కరించాలని నిరంతరంగా సిపిఎం పార్టీ పోరాటాలు నడుపుతుందని తెలిపారు. పోరాటాల చరిత్రగా కలిగిన సిపిఎం పార్టీ రానున్న కాలంలో పోచంపల్లి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి, మున్సిపల్ సమావేశాలలో ప్రజల వాణిని బాణిని వినిపించడానికి 4వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వడ్డేపల్లి యాదగిరిని వార్డులోని ప్రజలందరూ అత్యధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నరసింహ కోరారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, పట్టణ కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్యతో పాటు పార్టీ సభ్యులు, వార్డు ప్రజలు చంద్రకళ, అనసూయ, రామచంద్రం, బాలయ్య, రాజన్ బాబు, కుమార్, మంగమ్మ, యాదమ్మ, ఆండాలు, మంజుల, ఉషయ్య, రమేష్, వెంకటమ్మ, దానయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పట్టణంలో ఎన్నికల సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ మొత్తం 13 వార్డులకు గాను 4వ వార్డులో సిపిఎం పార్టీ తరపున సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, కార్మిక కర్షక నాయకుడు, అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన వడ్డేపల్లి యాదగిరి గారిని సిపిఎం పార్టీ తరపున కౌన్సిలర్గా నిలబెట్టడం జరిగింది. ఇప్పటిదాకా వార్డు ప్రజలతో సమావేశం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏందనంటే, ఈ మున్సిపల్ పట్టణంలో ఇదివరకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పాలన చూసిర్రు. చాలా ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. పట్టణం అంతా కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అవినీతి పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పట్టణంలోని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, 4వ వార్డు అన్ని రకాలుగా అభివృద్ధి కావాలంటే, సీసీ రోడ్లు రావాలన్నా, ఇళ్ల స్థలాలు రావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అభ్యర్థి యాదగిరి గారిని గెలిపించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇలా కేంద్రంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, మొన్నటిదాకా పరిపాలన చేసిన బీజేపీ కానీ, ఈ 3 కూడా ప్రజలను వంచడం, మోసం చేయడం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించింది ఒకటి కూడా లేదు. అందుకనే